కొల్లాపూర్ నియోజకవర్గం విపనగండ్ల మండలంలోని కల్వరాల గ్రామంలో కొల్లాపూర్ నియోజకవర్గ యువ నాయకులు జూపల్లి అరుణ్, నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి కుమారుడు మల్లు సిద్ధు కల్వరాల గ్రామ ఉపాధి హామీ కూలీలతో సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో మల్లు రవిని గెలిపించాలని కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వస్తే ఉపాధి హామీ కూలీలకు 400 రూపాయల కనీస వేతనం కల్పిస్తామన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటుగా మల్లు రవి కూడా కల్వరాల గ్రామ అభివృద్ధికి సహకరిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాట్లాడితే బాగుంటదని చెప్పడం వల్ల మేము పరిగెత్తుకుంటా మేము వచ్చాము. మీరు పని నుంచి వచ్చారు, మేము మీ పని మీద వచ్చాము. అయితే ఇప్పుడు వచ్చే సోమవారం అమ్మ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. మనకి సోమవారం రోజు అందరూ మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి, మీ ఇంటి పక్కన వాళ్ళందరితో మాట్లాడి 4-5 నెలల క్రితం ఈ ఊర్లో 720 ఓట్లు మెజారిటీ వచ్చింది. చాలా సంతోషం, చాలా సంతోషం. అదే అభిమానం, ఏ అభిమానం అయితే మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారి మీద చూపించారో అదే అభిమానం డాక్టర్ మల్లిరావు గారికి కూడా చూపిస్తే మీకు ఇక్కడ మంత్రి గారు ఉన్నారు, అక్కడ హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఉన్నారు, మన ఉమ్మడి పాలమూరు జిల్లా. మరి ఎంపీకి కూడా ఓటేస్తే మల్లురావు గారు ఉంటారు. ఢిల్లీ నుంచి నిధులు ఏమన్నా తేవాలన్నా కానీ మరి మీలాగా దేశం అంతటా కూడా కాంగ్రెస్ పక్కకి ముగ్గు చూపుతుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. సో మీకు ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 4 నాయకులు మీకు చేయడానికి అవకాశం ఉంటుంది. మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఎంపీ గారు, ప్రధానమంత్రి గారు అందరూ మీకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉపాధి పని మీద వస్తున్నారు. అది ఇప్పుడు దాకా మీకున్నది ఒక రేట్ అయితే ఇప్పటి నుంచి మీకు వచ్చేది 400 రూపాయలు. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో రాష్ట్రంలోనే ఈ ఊరు నుంచి ఎక్కువ మంది ఉపాధి పథకాన్ని వాడుకొని దాన్ని వాడుకుంటున్నారు. కాబట్టి మీ అందరికీ ఇంకా బాగా ఉపయోగం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మొన్న ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు చెప్పారు, వచ్చే 15 ఆగస్టు లోపు ప్రతి రైతుకి 2 లక్షల రుణమాఫీ జరుగుద్ది. అందరూ మీ రైతులందరికీ చెప్పాలి. మహిళలకి రైతు బంధు నిన్న పడ్డది, ఈ రోజు పడుతుంది, రేపు పడుతుంది. మీ అందరికీ చెప్తున్నా, అమ్మా మహిళలకి 4,000 అమ్మా, 4,000 వస్తుంది. కాంగ్రెస్ పార్టీ రావాలి కానీ అదే పేద మహిళకి అయితే 1,00,000 రూపాయలు పడుతుంది. 1,00,000 రూపాయలు కృష్ణరావు సార్ మంత్రి అయినాక మన ఊరికి 70 లక్షల సీసీ రోడ్లు ఇచ్చిండు. ఎన్నో పథకాలు ఉన్నాయి. మీరంతా మెజారిటీ ఇచ్చారు ఊర్లో. మీకు కావాల్సిన పనులన్నీ మీ ఊరు తారా ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళు వచ్చి చేయించుకుంటారు. కాబట్టి మళ్ళీ మర్చిపోకండి, సోమవారం రోజు పోలింగ్ బూత్కి వెళ్ళి అక్కడ ఉన్న ఈవీఎం డబ్బాలు 4వ నెంబర్ సీరియల్ నెంబర్ అమ్మా, మల్లురావు గారిది 4వ నెంబరు, దాని పక్కన ఉన్న హస్తం గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మనవి చేసుకొని ఇంకోటి బ్యాంక్ ఏదో కావాలని అడిగారంట. మరి బ్యాంకు కావాలంటే ఉట్టి రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలంటే ఎంపీ గారిని మీరు గెలిపించుకుంటే ఆయన అక్కడ ఢిల్లీలో మాట్లాడి ఇక్కడ మంత్రి గారి ఆధ్వర్యంలో మీకు బ్యాంకు తేటానికి